నాకు గంట కాదు మొత్తం కావాలి, నువ్వు వస్తే మొత్తం కావాలి, గంట కాదు మొత్తం కావాలి. చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో, మాధవ్ రెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. నేను ఇక్కడ ఒక విషయాన్ని వాళ్ళు అధ్యక్ష నాకు టైం ఇవ్వాలి, ఆయన నాకు గంట కావాలనేటువంటి మాట వ్యంగ్యంగా మాట్లాడారు. అలాంటి విషయాలు మనం చర్చించుకుందాము అంటే, చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం. ఈ సమావేశం చాలా పవిత్రమైంది. ఒక విషయం, ఈ నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, అలాంటి అంశాల మీద చర్చించడానికి మీరు మీ పార్టీ సిద్ధమా చెప్పని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లడు అయిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడండి, మైక్రోఫోన్ లెగుస్తారేంటండి నాకు అర్థం కాదు. ఇదిగో నేను డైరెక్ట్ గా మీతో మాట్లాడమంటారా, రమ్మంటారా? మీతో ఏం మాట్లాడతారు మీరు? బుద్ధిగా మనిషి అన్న తర్వాత ఏం మాట్లాడతారు? పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు, మేం కాదు. పిచ్చి పిచ్చిగా ఏం తప్పు, ఎవరు మాట్లాడారు ఏం మాట్లాడారండి? ఇదిగో నేను ఇదేనా సభా సాంప్రదాయం? మీరు అధ్యక్ష మీరు సభని తప్పుదో పట్టించాలని, సభలో తగాదా పెట్టుకోవాలని, గొప్ప విషయాలన్నీ బయటకు వస్తాయనేటువంటి భయంతో వీళ్ళు చేస్తున్నటువంటి తప్ప, వీళ్ళు ఆర్డర్లో ఉంటారో ఉండో నాకు కావాలి అధ్యక్ష. మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు సీట్. వెళ్ళిపోండి ప్లీజ్, అడ్డర్లో ఇస్తామండి, ప్లీజ్ వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోవచ్చును, వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోవచ్చును. అధ్యక్ష చైర్లు కూడా దుర్భాషలాడారు. అధ్యక్ష ఇక్కడ నేను చెప్పదలుచుకుని వాళ్ళు వెళ్ళదలుచుకుంటే దయచేసి మనకు అభ్యంతరం లేదు. గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, ప్రజల కోసం పోరాడాం, అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం. కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదైన తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్ అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి నెక్స్ట్ బాబాయ్ గురించి మాట్లాడాలి, గొడ్డల గురించి మాట్లాడాలి, తల్లి గురించి మాట్లాడాలి, చెల్లి గురించి ఇది మొట్టమొదటిసారి కాదు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన కాంచి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కానీ ఆయన కుటుంబ సభ్యులను కానీ ఇదే దుర్మార్గుడి చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు మాట్లాడాడు అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి మీడియా కథలుగా ఆయన ఒక సైకో అని చెప్పి, శాడిస్ట్ అని చెప్పి, ఇంట్లో వాళ్ళని గృహహింస పెడతాడని చెప్పి రకరకాలుగా మాట్లాడినటువంటి నీచమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఆయన హత్యల గురించి ఆయన ఎత్తి, కుటుంబ సభ్యుల గురించి ఆయన ఎత్తితే, రాంబాబు గారి హత్యల గురించి మాట్లాడాలంటే వంగవీటి మోహన్ రంగ గారి హత్య గురించి మాట్లాడాలి, నువ్వు చంపించినటువంటి ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారి హత్య గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆ హత్య 2 కూడా ఆయనే చేయించాడని చెప్పి బయట మాట్లాడతారు అధ్యక్ష. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి గురించి ఈయన ఎట్టా మాట్లాడుతున్నాడో ఈయన గురించి కూడా అట్టాగే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అన్నీ చర్చించుదామని చెప్తే నా ఫ్యామిలీ గురించి మాట్లాడారు, నా భార్య గురించి మాట్లాడారు అని చెప్పి సింపతి కోసం. Proud to share that our efforts are already showing results.
ఇద్దరం చెప్పిన తర్వాత మడమ తిప్పడం ఏంటి, మాట తప్పడం ఏంటి? ఆ విషయానికే నేను వస్తున్నాను అధ్యక్ష. అందుకే మా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాం. ప్రధాన దిశ పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణంతో పాటు అవసరమైన రోడ్లు, మంచినీరు, డ్రైనేజ్, పార్కులు, స్కూళ్ళు తదితర మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అప్పర్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే విధంగా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు కట్టిస్తామని మేము చెప్పాం. మీరేం చెప్పారు అధ్యక్ష? అధ్యక్ష, ఇది ముఖ్యమంత్రి గారి స్పీచ్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మరో 1,00,000 ఇస్తుందట. అది బాగానే ఉంది. మిగిలిన 3 లక్షల రూపాయలు ఆ పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకుంటారట. ఆ అప్పు ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3,000 రూపాయలు అదే అధ్యక్ష. సీఎం గారు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటామని ఆయనకు అసలు క్లారిటీ ఉందా అని అడుగుతాను. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటే క్లారిటీ లేదు. ఆయన వినిపిస్తా ఉన్న టేపులో ఒకసారి ఇదే దాన్ని చూపిస్తాం అధ్యక్ష. ఇక్కడ కూడా ఆ రోజు కూడా చెప్పిన మాట నేను ఇదే. 2,000 అడుగుల 2,000 ఎస్ఎఫ్టీ అడుగు, మీరు 300 ఎస్ఎఫ్టీ అడుక్కు 2,000 6 లక్షల రూపాయలట. ఆ 6 లక్షల రూపాయల్లో 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం అట, మరో 1,50,000 కేంద్ర ప్రభుత్వం అట, మరో 3 లక్షల రూపాయలు మీ పేరుతో అప్పుగా రాసుకుంటారట. ఆ అప్పును 20 ఏళ్ల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డబ్బు తీసేస్తాము అన్న మాటలు క్లియర్ కట్ గా 300 అడుగులు ఇంటూ 2,000 6 లక్షలని చెప్పి ఆ 6 లక్షల్లో 1,50,000 రాష్ట్ర ప్రభుత్వము, 1,50,000 కేంద్ర ప్రభుత్వము అని చెప్పి కూడా చెప్తా ఉండి మరో 3 లక్షల రూపాయలు మీ పేరుతో అప్పుగా రాసుకుంటారని ఆ 3 లక్షల రూపాయలు నెల 2,000 నెల 3,000 రూపాయలు చొప్పున 20 ఏళ్ల పాటు కడుతూ పోవాలి. అది కట్టాల్సిన అవసరం ఉండదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తా ఉంటే నా స్పీచ్ను, ఆ స్పీచ్ను ఆయనకి ఏందో ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఏందో చూసుకునే కార్యక్రమం ఏం రాస్తున్నాడో ఆయనకే తెలీదు. దాంట్లో క్లియర్ కట్ గా 3 లక్షలని కనిపిస్తా ఉంది. కానీ